ప్రభువునందు ప్రియాతి ప్రియులైన మీకందరికీ రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములు ఈ ప్రాతకాలపు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను. సర్వశక్తిగల దేవాతి దేవుడు మిమ్మును మీ బిడ్డలను మీ కలిగిన సమస్తమును నిండారా ఆశీర్వదించి ఆనంద సంతోషములతో మిమ్మును తన సన్నిధిలో యుగయుగములు జీవించున్నట్లుగా తన అనుగ్రహాన్ని మీపై ధారాళముగా కుమ్మరించునుగాక. నా ప్రియులారా, దైవ ఉద్దేశ్యము మనం ఈ లోకములో నుండి ఒకరోజు మరలి వెళ్ళిపోవాలి. వాక్యం చెప్తుంది, మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును. కనుక మన్నైన ఈ శరీరం మంటికి వెళ్ళిపోతుంది, మనలో ఉన్న ఆత్మ దేవునితో కలిసిపోతుంది. కానీ ఆత్మ అంతరాత్మ మనల్ని హెచ్చరిస్తున్నా వినకుండా ఈ శరీరాన్ని ఉపయోగించుకొని మన ప్రాణం చేస్తూ వచ్చిన ప్రతి పాపం విషయంలో తీర్పు తీర్చబడే ఒక దినం వస్తుంది. మనుషులు ఒక్కసారి మృతి పొందవలన నియమింపబడెను, తర్వాత తీర్పు జరుగును అని చెప్తోంది. కనుక ఈ శరీరాన్ని ఇచ్చిన దేవుడు దీన్ని మనం ఎట్లా ఉపయోగించామో దాని లెక్క అడుగుతాడు. కనుక మన అంతరంగంలో ఉన్న అంతరాత్మ మనకు ప్రబోధిస్తున్నా ఆ అంతరాత్మ స్వరం వినకుండా మన సొంత సుఖం కొరకు, సంతోషం కొరకు, మన సొంత లాభం కొరకు, ధనాపేక్ష కొరకు, మన పేరు ప్రతిష్టల కొరకు చేస్తూ వచ్చే ప్రతి పాపం విషయంలో దేవుడు ఖచ్చితంగా తీర్పు తీర్చే ఒక దినం వస్తుంది. అందుకే మనుషులు భయపడి పాపము చేయకుడి అని 4 చెప్పినట్లుగా భయపడి పాపము చేయకుడి. ప్రియులారా, ప్రతి పాపమునకు పర్యవసానం ఉంటుంది. ఖచ్చితంగా ఫలితం అనుభవించాలి, తప్పదు. అయితే 130వ కీర్తనలో వాక్యం చెప్తోంది, ప్రభువా నీవు అపరాధములను ఎత్తి చూచినట్లయితే, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఎంత ఆనందం ప్రియులారా! మన జీవితంలో చేయకూడదు అనుకుంటూనే చేసే మన దురాగతములన్నిటికీ ప్రభు క్షమాపణ ఇచ్చే దేవునిగా ఉన్నాడు. ఆయనను ఆశ్రయిస్తే, మన పాపముల విషయమే పశ్చాత్తాపంతో ఆయన దగ్గరకు వస్తే నీ యొద్ద క్షమాపణ దొరుకును. అలాగే ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా మీద కృప దొరుకును, ఆయన మీద సంపూర్ణ విమోచనము దొరుకును. సంపూర్ణ విమోచనం, నీకు ఎటువంటి శిక్ష లేకుండా సంపూర్ణ విమోచన. 8వ అధ్యాయం రోమాపత్రికలో 1వ వచనంలో, కాగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. ఎందుకని? క్రీస్తు యేసు ప్రభువునందే మనకు విమోచనము అనగా పాప క్షమాపణ ఉంది. ఎలా? రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగనేరదు అని చెప్పడం వేదోక్తి ప్రకారం యేసుక్రీస్తు వారు పవిత్రమైన కన్యక గర్భంలో జన్మించి పవిత్రునిగా జీవించి ఆ పవిత్రమైన మన కొరకు తన పవిత్ర రక్తధారలను ఆ శిలువపై చిందించారు. హెబ్రీ 9వ అధ్యాయం 14వ వచనంలో, 9వ అధ్యాయం 14వ వచనం, నిత్యుడు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడచి జీవము గల దేవుని సేవించడానికి మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ప్రియులారా, నిర్జీవ క్రియలు, జీవం లేని వాటిని, పాపం వల్ల వచ్చి జీతం మరణం కనుక ఇటువంటి నిర్జీవ క్రియలను విడచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేయును. ఎంత ఆనందం ప్రియులారా! ఏ విధంగా శుద్ధి పొందలేని మన జీవితాలు, అసలు పాపం అంటే భయమే లేకుండా జీవిస్తూ ఉన్నాం.
మత్తులో జీవిస్తామన్నామే కానీ కులమని, మతమని, జాతిని, భాషని, ప్రాంతీయతని ఈ మత్తులో జీవిస్తున్నాం. కానీ మనం మాట్లాడే మాటలు ఎంత అపవిత్రమైనవో, తలంచే తలంపులు ఎంత అపవిత్రమైనవో, చేసే కార్యాలు అంత చెడ్డవో కొంచెమైనా ఆలోచన చేయటంలే. ఒకరోజు వీటన్నిటికీ తీర్పు ఉంటుంది. అయితే మన కొరకు చిందించిన ఆ పరిశుద్ధ రక్తధారలైంది విశ్వాసం చేత మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు దేవుడు. ఆ రక్తమందుల విశ్వాసం చేత ఉచితంగా నీతిమంతులుగా తీర్చి దేవునికి ఇష్టలుగా చేసే, దేవునితో సమాధానపరిచే యేసుక్రీస్తు వారికి అద్భుత కార్యమే ఆ శిలువ కార్యం. కనుక నా ప్రియ సోదరి, నా సహోదరులారా, చింతనొందనక్కరడా, నీ పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి నన్ను క్షమించు దేవా అని అడిగితే అవెంత ఘోరమైనవైనా తప్పక క్షమిస్తాడు. మరలా నీవు అలా చేయకుండా నిన్ను కాపాడుతాడు. నిర్దోషిగా, నిరపరాధిగా దేవుని సన్నిధిలో నిలబడే భాగ్యాన్ని కలిగి ఉండగలవు. అదే క్రీస్తులో ఉన్న గొప్ప భాగ్యం. ప్రియులని, ఉదయకాల సమయంలో మొదటి దినవృత్తాంతాలు 12వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాలు 12వ అధ్యాయము 18వ వచనంలో ఈ దినవాక్య భాగాన్ని చదువుకుందాం. 12వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాసై ఆత్మవశుడై దావీదు, మేము నీ వారము, యెషై కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయును అని పలుకగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేశాను. నా ప్రియులారా, ఇక్కడ జ్ఞాపం చేసుకుందాం. దావీదు తన శత్రువుగా చూస్తున్నటువంటి సౌలు చేతిలో నుండి పారిపోయి దాక్కుంటున్న వానిగా ఉన్నప్పుడు అమాసై అనేటువంటి 30 మందికి అధిపతి అయిన అమాసై అనేటువంటి ఆత్మవశుడై వచ్చాడు. ఆత్మవశుడై వచ్చి ఏమంటున్నాడు? మేము నీ వారము, యెషై కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, నీ సహకారులకు సమాధానం కలుగునుగాక, నీ దేవుడినికి సహాయం చేయునని పలుకగా. ప్రియ చెల్లి, నా తమ్ముడా, నీవు అనవసరంగా బాధించబడుతున్నప్పుడు, అనవసరంగా వేధించబడుతున్నప్పుడు, శత్రువు నీ మీద కక్షభూని నిన్ను ఏ విధంగానైనా సరే హతమార్చాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, నిన్ను కృంగదీయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, నువ్వు భయపడనక్కర్లే. దేవుని ఆత్మ తన వారిని నీ యొద్దకు చేర్చి నీకు సహకారులుగా ఇస్తాడు. కనుక దావీదు పొందిన ఈ కష్ట పరిస్థితులలో దేవుడే తన పక్షంగా ప్రజలను చేరుస్తూ వచ్చాడు. కనుక వాక్యం చెప్తోంది, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు తన శత్రువులను సహా మిత్రులనుగా చేయును. మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉంటే శత్రువులను సహా మనకు మిత్రులుగా చేస్తాడు అని చెప్పబడుతుంది 16:7. అలాగే వాక్యం చెప్తుంది 23వ కీర్తనలో కూడా, శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరచది. కానీ శత్రువుల ఎదుటే మనకు భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు. కనుక మనం ఎవరిని శత్రువులుగా చూడము. మనకెవరు శత్రువులు కాదు, అందరినీ ప్రేమించేవారం. ఎందుకని? దేవుడు అందరినీ ప్రేమించేటువంటి వాడు. తన సూర్యుడిని నీతిమంతులకు అనీతిమంతులకు కూడా ఉదయింపజేస్తున్నాడు. తన వర్షాన్ని చెడ్డవారి మీద మంచివారి మీద కూడా వర్షాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు. పక్షపాతం లేని దేవుని ఆత్మను కలిగిన మనము అందరినీ ప్రేమించేవారిగా ఉంటాం. ఎవరిని ద్వేషించము. అందరికీ మనము ప్రేమను పంచేవారిగా ఉంటాం. కానీ శత్రువైన సాతాను మనల్ని ఏ విధంగానూ వేధించాలని ఇటువంటి పన్నాగాలు పన్నేవానికి ఉంటాడు. అయినను భయపడనక్కరలే. దేవాతి దేవుడు మనకు తోడై శ్రేష్టమైన తన సన్నిధిని మనకిచ్చి ఆత్మవశులైన వారు మన పక్షంగా చేరి దేవుని కార్యాలకు సహకారులుగా ఉంటారు. కనుక భయపడనక్కరలే. ఆత్మవశులైన వారు నీతో ఉంటే అంతే చాలు. శరీర సంబంధులు అనేక మంది ఉంటారు, మత నిష్ఠలు కలిగిన వారు అనేక మంది ఉంటారు, ప్రకృతి సంబంధులు అనేక మంది ఉంటారు.
వారు కేవలం మతం మాత్రమే ఆచరిస్తారు. చేతులలో గ్రంథాన్ని పట్టుకుని కూడా హింసాత్మక చర్యలు చేయటానికి వెనుకాడనేవారు. అపవిత్రమైన ఆలోచనలతో గుంపులు గుంపులుగా చేసి వారి జీవితాలను కేవలం శత్రు సాతానిక యుక్తులతో నింపుకునేవారు అనేక మంది ఉన్నారు. అయినను ఆత్మవశులైన వారు నీ పక్షంగా చేరుతారు. చాలు ప్రియులారా, యుక్తి గలవారు నీతో లేకపోయినా, శత్రు యొక్క యుక్తులతో నిండిన వారు నీతో లేకపోయినా, ఆత్మవశులు నీతో ఉంటే అది చాలు. నీవు నీ ప్రజలు శ్రేష్టమైన ఆశీర్వాదములకు వారసులవుతారు. కార్యాలు అద్భుతంగా చూడగలరు. కనుక దావీదు ఆ విధంగా ఆత్మవశులైన వారితో తాను నింపబడి శ్రేష్టమైన స్థానాన్ని తిరిగి పొందిన వానిగా ఉంటున్నాడు. చాలు, ఆత్మవశులైన వారు నీతో ఉంటే చాలు. గడ్డిని పోగు చేసుకుని సంతోషపడనక్కర్లే. అమూల్యమైన వారు, బంగారము, వెండి, వెలగల రాళ్ళు కొంచెమే ఉంటాయి. కర్ర, గడ్డి, కొయ్యకాలు ఎంతో ఉంటుంది. అవన్నీ ఒకరోజు కాల్చివేయబడతాయి. కొద్ది మందిగా ఉన్న 5,000 మంది, 7,000 మంది పోషించబడుతూ వచ్చిన యేసు ప్రభు వారి చేత ఆయనతో నిలిచింది 12 మంది. 12 మందిలో 11 మంది చాలు, వారే ఆత్మవశులు. ఆ విధంగా గుంపును చూడవద్దు, దేవుని ఆత్మను చూచి ప్రభువును వెంబడించే వారిగా ఉందాం. ప్రార్థన చేస్తాను. ప్రియమైన తండ్రి, పరిశుద్ధ దేవా, నీ పాదములకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధి ప్రియులందరూ అనుభవించినట్లుగా ఆత్మదేవ వారి పాపములను ఒప్పించి ఆత్మ ద్వారా తిరిగి జన్మించే అనుభవంలోనికి తెచ్చి ఆత్మవశులుగా చేసి మిమ్మల్ని వెంబడించే భాగ్యాన్ని కలుగ చేయండి తండ్రి. అలాగనే ఆత్మవశులైన వారు కష్టమునందుచున్న, బాధనందుచున్న నీ ప్రజలతో చేరి సహకరించేవారిగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తన దేవుడు తనకు తోడుగా ఉన్నాడని ఎరిగి ధైర్యంగా ముందుకు సాగే భాగ్యం దయచేయండి. వందన స్తోత్రాలతో యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సన్నిధి మీకు నిరంతరము తోడుగా ఉండును గాక. ఆమెన్, ఆమెన్.